దోస్తుగాళ్ళైతే పెద్ద వేస్ట్ గాళ్ళు ఉన్నారు. ఏదో నా దోస్తులు వేసిపోయి వచ్చిండు, ఇంత సాయం చేద్దామని లేనే లేదు. మనల్ని చూడంగానే తలుపులు వేసుకుంటాళ్ళు. ఇప్పుడు మనం పోయే దోస్తు కూడా మంచోడే, వాడు అట్లా ఏం చేయడు. అవునా? నువ్వు అందరి దగ్గర పోయేటప్పుడు గట్లనే చెప్పినావు గంతి. ఇక పోదాంపా, ఇక తప్పుతుందా? రమేష్, అరే రమేష్, గంతం ఎలా వెళ్తానవేంది? గుసగుసలు చెప్తానా చెవులా? గట్టిగా విలువస్తలేదా? రమేష్, ఓ రమేష్, ఏందిరా ఇవే అప్పులో ఇంటికి వచ్చి ఉరినట్టు ఉరుతుంది. సారీరా రమేష్, మేము అందరు దోస్తుగాళ్ళు ఇంట్లోకి పోయేస్తున్నాం, ఇవ్వాలి మమ్మల్ని రానియలే. అదే కోపంలో నీ మీద ఒర్రింది. మీరేమైనా పెద్ద ఇండియా కప్ గెలిచేస్తారని తలుపులు చేసి ఆరతిస్తారా? లేచిపోయి వస్తారు. బయట పోయి చూడిపో, దోస్తుగా లేచిపోయి వస్తాళ్ళంటే పానం ఇత్తాళ్ళు. నేను కొన్ని బియ్యం ఇస్తా, అండుకోపుర్రి. పానం కావాలట, పానం. వీడేందంత గింత కలిసుకున్నాడు. వాడు చిన్నప్పటి నుంచి గంతేనే, ఏది సీరియస్గా తీసుకోడు. అరే మామ, ఒక 3 నెలలు నేను నీ దగ్గర ఉంచుకోరా, నేను మళ్ళీ వచ్చి తీసుకోపోతా. ప్లీజ్ రా. 3 నెలల అట్లెందుకు ఉంచుకోవాలరా? అంటే ముందు నుండే ఊర్లందరికీ నా మీద అనుమానం. ఇది కనబడక నేను కనబడకపోతే ఊర్లో అందరూ నన్ను చెట్టు కట్టేసి కొడతారా. చూసినావా? సరే నువ్వు పోరా, నేను చూసుకుంటా. బేబీ నువ్వేం రంది పెట్టుకోకే, నేను చెప్పనే సరేనా? జాగ్రత్త రా. నువ్వేం బాధపడకు, నువ్వు నాతో లేకపోయినా నీ మనసు అయితే నాతోనే ఉంటది కదా. వాళ్ళు ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు, మరి నువ్వే అడ్జస్ట్ కావాలి. అరే ఛీ, నువ్వు వాని మాటలు ఏం పట్టించుకోకు. అవును కానీ నువ్వు గుర్తొచ్చినప్పుడు అలా నేను ఏం చేయాలి? హనుమాన్ చాలీసా వండుకోరా. ఇగో వీడు ఎట్లా మన ఇద్దరిని మాట్లాడుకొనియాడు కానీ నువ్వు తొందర రాపో బేబీ. సరే తీ బేబీ, జాగ్రత్త, నేను పోయేస్తా. అరే మామ జాగ్రత్త రా. బేబీ బాయ్ రా. వర్ష, 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 మనం బోధం పాయే. చాలా రోజులు అవుతుంది కదా నువ్వు వచ్చి. మీ వాళ్ళు కూడా నేను ఎత్తుకుడు బంద్ చేసిర్రు. నేను బట్టలు తీసుకొని వస్తాను. నేను నీతో రాను. ఏందే మజాక్ చేస్తున్నావా? నడు సక. నేను రమేష్ పెళ్లి చేసుకున్నాను అనుకుంటానా? ఏందే జోకులు చేస్తున్నావా? బట్టలు ఏడున్నాయి? ఇగో నువ్వేమన్నా అనుకో, నాకైతే నువ్వు నాకు వద్దే వద్దు. నేను రమేష్నే ప్రేమిస్తానా, రమేష్నే పెళ్లి చేసుకుంటా. నువ్వైతే నాకు వద్దంటొద్దు. ఏందే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? అరే రమేష్, సంగతి చెప్తారా? నువ్వు ఫస్ట్ మనం ఏం చేయది. అరే నువ్వు అసలు దోస్తు కానివేనారా? దోస్తు కాని పెళ్ళాన్ని ఎట్లా ప్రేమించబుద్ధి అయిందిరా? ఏయ్, ఇలా రమేష్ తప్పేం లేదు. నీ గురించి తెలిసిన తర్వాత నేనే మనసు మార్చుకున్నా. నువ్వు మార్చుకుంది మనసును కాదే, మనిషిని. అయినా నా గురించి ఏం తెలిసిందా నీకు? నిన్ను నిలదీసి అడిగే ధైర్యం నాకున్నది. నిజం చెప్పే దమ్ము నీకున్నదా? ఉన్నదా? చెప్పు, ఉన్నదా? చెప్పు. ఆ కవిత ఎవరు? ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆ అమ్మాయిని ఎందుకు చంపేసినావు? చెప్పు. ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టినావు? థ్యాంక్స్ రమేష్, నువ్వు లేకపోతే మా పెళ్లి జరిగేదే కాదు. నీకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం. అయ్యో గంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు కవిత? ప్రేమించుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే బాధ్యతతో నాకు తెలుసు. సరే అదంతా ఓని కానీ కొన్ని రోజులు ఇక్కడనే ఉండుర్రి. మీ ఇంట్లో ఒప్పుకున్నాక మీ ఊరు పోదురు కానీ, సరేనా? మేము ప్రేమించుకున్నామంటే మాకు సపోర్ట్ చేసినావు. మేము లేచిపోయి వస్తే మాకు పెళ్ళి చేసినావు. మాకు నీడ లేకపోతే మీ ఇల్లు ఇచ్చినావు. నిజంగా నీకు థ్యాంక్స్ అనే మాట చాలా చిన్న మాట. సరే ఇక అవన్నీ ఎందుకు కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పుర్రి. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయరా? ఫోన్ చేయి. ఏందే మన చెయ్యి పట్టుకొని మరి థ్యాంక్స్ చెప్తున్నావు? అంత నచ్చిండవా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పిచ్చి ఇట్లా లేచిందా సీను?
వాడు చేసిన సాయానికి థ్యాంక్స్ అనే పదం చిన్న మాట అనిపించింది, అందుకే ఇట్లా దగ్గరికి తీసుకున్నా. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఓహో, థ్యాంక్స్ అనేది నీకు చిన్న మాటనా? అయితే నేను ఇంట్లో లేనప్పుడు వాడిని ఇంటికి పిలిపించుకొని దగ్గరికి తీసుకోయే. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? మనం పెళ్లి చేసుకొని వచ్చి గంట సేపు కూడా అవుతలేదు, ఇంతలోనే నీ బుద్ధి చూపెడుతున్నావు. ఏంది వాడిని చెయ్యి పట్టుకున్నాక బాగా ధైర్యం వచ్చిందా? ఏమో చెయ్యి లేపుతున్నావు. పెళ్ళాన్ని లెక్కుండు, ఎక్కువ తక్కువ చేసాం అనుకో పోసి కారం పెడతా, అర్థమవుతుందా? కవిత, నాకు పైసలు కావాలి. అవు పైసలా? పైసలు నా దగ్గర ఎక్కడి? నాటకాలు ఆడకు. నువ్వు వీడికి వచ్చేటప్పుడు మీ అవ్వగారింటికి నుంచి 50,000 తీసుకొచ్చినావు. ఏవి తీసుకురాపో. అగో గవ్వెందుకు నీకు? మనకేదన్నా పని దొరికే వరకు గా పైసలతోటే బతకాలి. ఆ పైసలు నీకు ఇయ్య పో. ఏందే నాకు పని దొరికే వరక? అబ్బో, పెద్ద ప్లానే చేసినవే. నాకు పని చేసుడు చేత కాకనే నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. నేనేదో మనం పెళ్లి చేసుకుని 2-3 నెలలు అయినాక మీ అయ్యి ఒప్పుకొని సగం ఆస్తి రాసిస్తే మంచి ఎంజాయ్గా బతుకుదాం అనుకున్నా. నువ్వేందే నన్ను పని చేయమంటున్నావు? అంటే నువ్వు నన్ను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదా? మా నాన్న ఆస్తిని చూసే పెళ్లి చేసుకున్నావా? మరి కాకపోతే నువ్వు పెద్ద అప్సరసవి, నీ అటువంటి అందగత్తే దునియా మొత్తం తిరిగినా ఏడ దొరకదని నేను లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నా అనుకున్నావానే? నేను మాత్రం మా నాన్న కంటే ఎక్కువగా నమ్మింది నిన్నే. వాళ్ళని కాదనుకొని కూడా నేను నిన్ను పెళ్లి చేసుకున్నా, కానీ నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు. నన్ను ఎట్లా మోసం చేయాలనిపించింది నీకు? మోసమా? మోసం కాదే, ఇది తెలివి. ఇదే తెలివితోటి నేను పడేసుకున్నా, ఇదే తెలివితోటి నేను పెళ్లి చేసుకున్నా, ఇదే తెలివి అడ్డు పెట్టుకొని ఇప్పుడు సంపాదించుకుంటున్నా. అవును సీను, నీ తెలివి నేను పసిగట్టలేకపోయినా, అందుకే నేను పిచ్చినా లేక నేను ప్రేమించిన. నా తప్పు అయిందని నేను మా నాన్న కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతా, నన్ను వదిలేసీను. ఏందే నీ పాటికి నువ్వు ఏదో మాట్లాడేసి పోతా అంటున్నావు? నా 2 ఏళ్ళ కష్టం మొత్తం వృధా అయిపోతుంది. చక్కా పోయి 50,000 తెచ్చి నా చేతిలో పెట్టి పో పో. సీను, ఆ పైసలు నేను మనం కలిసి బతకడానికి తీసుకొచ్చిన, కానీ నువ్వే అవసరం లేనప్పుడు ఆ పైసలు నేను నీకు ఇయ్య. అవి మా నాన్నకే చెందాలి. నా ప్రాణం పోయినా మంచిదే, ఆ పైసలు నేను నీకు ఇయ్య. అబ్బా, నేను చేసిన తప్పేందో తెలుసానే? నా నిజ స్వరూపం ఏందో నీకు చూపెట్టుడు. నాకు తెలిసే నీ దగ్గర పైసలు ఎట్లా వసూలు చేసుడు. అదేందో రమేష్, మా అమ్మాయిలు ఒక్కరోజు ఫంక్షన్ కోసం 10 షాపులు తిరిగి 10 కలర్లను సెలెక్ట్ చేసుకుంటారు, కానీ జీవితాంతం తోడుండే మొగని విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకుంటాం. అట్లేం లేదు కవిత, నీ ప్రేమలో తప్పేం లేదు. నువ్వు ప్రేమించిన మనిషిలో తప్పు ఉన్నది, దానికి నువ్వేం చెప్తావు? వీడు నన్ను కొడతాడు అంటే బాధ లేదురా, రోజులు గడిచే కొద్దీ దెబ్బలు మానిపోతాయి. కానీ వీడి కోసం నేను మా నాన్నను వదిలేసి వచ్చిన కదా, రోజులు మారిన కొద్దీ ఆ బాధ ఇంకెక్కువ అవుతుంది. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటానవే? పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రేమించాలి, లేదంటే భరించాలి. నాకు ఎలాగో ఫస్ట్ ఆప్షన్ లేదని అర్థమైంది, అందుకోసమే సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోతున్నా. కవిత, ఇవాళ పేకడలు ఓడిపోయినా, కొత్త చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని రాపు ఓ. నువ్వు ఓడిపోతే నేనెందుకు కొత్త చీర కట్టుకోవాలి, నేనెందుకు మల్లెపూలు పెట్టుకోవాలి? ఎందుకంటే అందరు పేకాటలో పైసలు పెట్టి ఆడతారు. నువ్వు నాకు పైసలు వేయలే కదా, నేను నిన్ను తాకట్టు పెట్టినా. ఇప్పుడు అక్కడ నేను ఓడిపోయినా, నిన్ను ఇచ్చేయలే కదా. పో, తయారుగా పో. ఛీ, నువ్వు ఏం మనిషివిరా? మీ అమ్మ ఏం పాపం చేస్తా నువ్వు పుట్టినవురా? పైసల కోసం ఇంతకు దిగజారుతావా? చిచ్చి. తీసుకోరా. పోయిగా పైసలు అయిపోదాకా ఇటు మొక్కన కూడా రాకు.
నాకు చేతిలో పైసలు ఉంటే చాలే, ఇంకేం అవసరం లేదు. చిచ్చి చిన్నప్పుడు నీ భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూసిన, నీ గుండెల మీద తన్ని నిన్ను నమ్మిన, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తన్నిన. ఇప్పుడు నువ్వు ఏడ్చావు. నేను ఎంత పెద్ద తప్పు చేశాను అనేది ఇవాళ అర్థమైంది. క్షమించు అని అడిగే హక్కు కూడా లేదు నాకు. అందుకే పెంచిన నీ చేతులతో పూడ్చే అదృష్టం లేకుండా ఇంకా నా వల్ల నీకు ఎలాంటి నష్టం రావద్దని తిరిగి రాని లోకానికి వెళ్తున్నాను నాన్న. కవిత కవిత లే కవిత ఏమైంది? కవిత కవిత లే కవిత ఏమైంది? కవిత కవిత నువ్వేరా? నువ్వేమంటే చచ్చిపోయింది అది. అరే పిచ్చా నీకేమన్నా? ఏం మాట్లాడుతున్నావురా? నా భార్య నేనెందుకు చంపుతారా? అరే అవులే, నువ్వు ఎన్నోసార్లు టార్చర్ చేస్తున్నావు, మస్తు సార్లు చెప్పింది. పెళ్ళాన్ని చూసుకోవాలని నీకు పెళ్ళి ఎందుకురా? అలా అయ్యాక ఏం సమాధానం చెప్తారో ఇప్పుడు? అది చచ్చిపోయి పడున్నాడా? చెప్పేది ఏం లేదురా, అలా నాన్న దూరం పెట్టిండని బాధపడుతూ చనిపోయిందని పోలీసు వాళ్ళకి చెప్తా. కొన్ని రోజులు దొంగేడు పేర్చి ఇంకో పెళ్లి చేసుకుంటారా? ఇంత జరిగినాక కూడా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు నేనెట్లు ఊకుంటారా? నీ టార్చర్ వలన చచ్చిపోయింది చెప్పేసి ఈ లెటర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి నీ సాక్ష్యం చెప్తా. ఏంద్రా ఏమో పత్తితు లెక్క మాట్లాడుతున్నావు? నువ్వు ఈ లెటర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రోజే నేనే ఉరేసుకొని చచ్చిపోతారా? ఇదంతా తెలిసి కూడా నేను నీతో ఉండాలా? రే ఇప్పటికైనా మారరా. పెళ్ళాన్ని హింస పెట్టుకుంటాను, తెచ్చిన పైసల మీద బతుకుతా అనుకుంటాను. తప్పురా అది. అదే ప్లేస్లో నేను అక్కడ నుంచి వెళ్ళి ఉంటే ఎట్లుంటుందిరా? నీ వల్ల ఒక ఆడామె ప్రాణం పోయింది రాడా. గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా మారరా జరా జీవితంలో. నీకు ఇంకొక విషయం తెలియదు. ఆ అమ్మాయి చచ్చిపోయిందన్న వార్త విన్న తర్వాత వాళ్ళ తండ్రి కూడా గుండాగి చచ్చిపోయింది. అవునరా, అలా చెల్లె చచ్చిపోయిందని చెప్పేసి వాళ్ళ అన్న కూడా బాధ నుంచి ఇక బయటికి వస్తలేరు. మనం చేసిన తప్పేంది తెలుసా? ఆమె సావును కూడా అబద్ధం చేసిన. మీ ఫ్రెండ్ ఇప్పటికన్నా మారిందంటావా? మారడానికి పునాది అయితే పడ్డది అనుకుంటాను. అంతేతి, మార్పు అనేది ఒక్కసారికి ఎవరికి రాదు కదా. అయినా ఇప్పుడు మీ ఫ్రెండ్ని ఏం చేద్దాం అనుకుంటాను? అంటే పోలీసులకు పట్టిస్తావా, లేదంటే? వాడు చేసిన తప్పుకి సావు అనేది కూడా చిన్న శిక్ష. ఇప్పుడు అన్ని పోలీసు వాళ్ళకి పట్టించినా కూడా వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతారు. ఎందుకంటే అన్ని అంత నమ్మకం అడట్లా చేయడానికి. అయినా వాడిని జైల్లో పెట్టిస్తే 2 ప్రాణాలు పోతాయి. 2 ప్రాణాలు పోగొట్టుకునే కన్నా ఒక్కోని కాపాడుకుంటూ బెటర్ కదా. ఎవరు? ఏమో. హలో, అవునా? వస్తున్నాం. ఏమైంది? శ్రీనివాసు కవిత వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళాడు. బావా, మీ చెల్లి చనిపోవడానికి కారణం నేనే బావా. తనను ప్రేమించి మోసం చేసి పెళ్లి చేసుకున్న బావా. తర్వాత డబ్బులు తెమ్మని చాలా ఇబ్బంది పెట్టిన బావా. అప్పుడు వాళ్ళ నాన్నతోటి రందికి బాధపడి చనిపోయింది బావా. అవును బావా, నేను మీ చెల్లెను మోసం చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నా. తర్వాత కట్నం తెమ్మని బాగా ఇబ్బంది పెట్టిన బావా. తను మీ నాన్న మీద రందితోటి చనిపోయింది బావా. నన్ను క్షమించు బావా. నా చెల్లె నీ వల్ల చనిపోయింది అనేది కరెక్ట్ కాదు. నా చెల్లె బతికే ధైర్యం లేక, ఆ సమస్యని ఎట్లా పరిష్కరించుకోవాలో తెలియక చనిపోయింది. భర్తగా మనకు ఒకరోజు ప్రేమ, ఒకరోజు ద్వేషం వస్తుంది. ప్రేమను తీసుకున్న మా చెల్లె నీ మోసాన్ని తీసుకోలేకపోయింది. నాకు చెప్పలేక తను చనిపోయింది. ఒకటి మార్చుకోవాలి లేదా ఓర్చుకోవాలి, కానీ చనిపోవద్దు. బావా, నిజం చెప్పు బావా, నీకు నా మీద కోపం లేదా ఇప్పుడు? చనిపోయిన నా చెల్లె తిరిగి రాదు. బతికున్న నీకు శిక్షించలేను. నిజం చెప్పాలంటే
నా చెల్లెని ధైర్యంగా పెంచినందుకు మేం చావాలి. చావడంలో పెట్టిన ధైర్యాన్ని నా చెల్లె ఈ సమస్య పరిష్కరించడంలో పెట్టినట్టయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చే ఉండేది కాదు. బావా, ఇంత పెద్ద తప్పు చేసిన నన్ను మన్నించినావు. నన్ను క్షమించు బావా.